హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నా ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఏదైతే ఈ ఛానల్ ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు 9,994 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకా ఓన్లీ ద వే 10,000 ఫ్యామిలీకి 10K ఫ్యామిలీకి దగ్గర అవడానికి ఇంకో 6 members మాత్రమే సబ్స్క్రైబర్స్ కావాలి. అయితే అరౌండ్ నా ఛానల్ అయితే మానిటైజేషన్ అంటే వితిన్ 2 monthsలో అయితే మానిటైజేషన్ అయింది. నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఆల్మోస్ట్ 1 year అయింది కాబట్టి సో స్టార్టింగ్లో నేను మన ఛానల్లో ఏ కంటెంట్ స్టార్ట్ చేశాను ఏంటి అన్నది, ఈ ఛానల్ జర్నీ అన్నది నేను ఈ బ్లాగ్లో మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ అదేవిధంగా ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయక ముందు అయితే ఆల్మోస్ట్ 2018లో ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అది నా పర్సనల్లీ. అప్పటికి నాకు అసలు కాపీరైట్ అంటే ఏంటి అండ్ ఎలా అప్లోడ్ చేయాలి, గూగుల్లో ఫొటోస్ పెట్టి నేను వీడియోస్ పెట్టేసేవాడిని. అండ్ దానివల్ల చాలా ఇష్యూస్ అయినాయి. ఫైనల్లీ డ్యాన్స్ కూడా అంటే మూవీ సాంగ్స్ పెట్టకూడదు అని నాకైతే అప్పుడు తెలియక అలా పెట్టడం జరిగింది. వాట్ ఎవర్, నాకు ఏం తెలియని నాలెడ్జ్ అంటే అప్పటికి యూట్యూబ్ గురించే తెలీదు. ఓకే, ఏదో ఒకటి మనం చేయాలి అంటే మనీ ఎర్న్ చేసుకోవాలి, సో అలా చేసుకోవాలంటే ఏదో స్టార్ట్ చేయాలి, ఈ జాబ్స్ శాలరీస్ సరిపోదు, ఏదో ఒకటి చేయాలి అన్న కసితో అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ మేబీ ఇప్పటికి 2026 నాటికి ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. ఇప్పుడైతే ఛానల్లో రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. సో ఈ జర్నీలో అంటే లాస్ట్ 2018లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అవ్వకపోవడానికి కారణం ఏంటంటే సో ఎఫర్ట్ పెట్టకపోవడమే, ఇంట్రెస్ట్గా. ఎందుకంటే నేను అప్పుడు పెట్టేవాడిని, బట్ ఏంటంటే నాకు ఉన్న డైలీ వర్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, జాబ్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను కంప్లీట్గా అప్పుడు ఎఫర్ట్ ఇవ్వలేకపోయాను. 100% ఎఫర్ట్ అయితే ఇవ్వలేకపోయాను. సో లాస్ట్ 1 year బ్యాక్ అయితే మా బ్రదర్స్ ఇద్దరు ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళు షార్ట్ ఫార్మాట్లో ఏ విధంగా చేయాలి ఏంటి అన్నది వాళ్ళు కొంత ఐడియా అయితే ఇచ్చారు. సో నేను నా జాబ్ చేసుకుంటూనే, సో అక్కడ కూర్చొని మాట్లాడదాం, నేను జాబ్ చేస్తూనే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. బట్ ఆల్మోస్ట్ అది వితిన్ 3 monthsలోనే, అంటే మనకి ఎలా ఉంటుందంటే యూట్యూబ్లో ఒక ఛానల్ మానిటైజేషన్కి అరౌండ్ 4,000 వాచ్ అవర్స్, అంటే 1 yearలో 4,000 వాచ్ అవర్స్ ఉండాలి. లేదంటే కనుక షార్ట్ ఫార్మాట్లో వితిన్ 90 daysలో 10 lakhs ఎంగేజ్డ్ వ్యూస్ అయితే ఉండాలి. ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఒకే రీల్ని ఒక 2-3 times ఒక పర్సన్ చూసారంటే అది కౌంట్ అవుతుంది. ఒకటి వాళ్ళు 10 times చూసినా సరే అది 1 time కౌంట్ అవుతుంది. అలాంటిది 10 lakhs వ్యూస్ అయితే ఉండాలి. సో నాది అయితే షార్ట్ ఫార్మాట్లో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. సో ఇది నా జర్నీ అంటే యూట్యూబ్. సో 3 months తర్వాత మళ్ళీ నేను జాబ్ చేస్తున్నవాడిని, నాకు టైం దొరికేది కాదు. ఏదైనా కంటెంట్ అది కరెంట్ అఫైర్స్ మనం చెప్పాలన్నా సరే మనకి దాని గురించి ఐడియా ఉండాలి. కాబట్టి నేను అంత టైం ఎఫర్ట్ పెట్టలేకపోవడం వల్ల నేను ఛానల్ అయితే అలా స్లో అయింది. సో ఆఫ్టర్ దట్ నేను రీసెంట్గా అదే ఛానల్ని లైఫ్ స్టైల్ ఛానల్గా మార్చాను. ఎందుకంటే అది నాకు చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే మన డైలీ లైఫ్లో మన సొసైటీలో అసలు ఏం జరుగుతుంది, సో అది నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలను కదా. ఈవెన్ నా వీడియోస్ ద్వారా వేరే వాళ్ళకి ఏదైనా న్యూ థింగ్స్ ఆర్ న్యూ ఐడియాస్, అది మెడికల్ నాలెడ్జ్ అవనివ్వండి, లేదంటే న్యూ ప్లేస్ ఎక్స్ప్లోర్ అవనివ్వండి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యూట్యూబ్ జర్నీ గురించి ఈ వీడియోలో నేను చెప్పుకున్నాను, అదే అవనివ్వండి, వాట్ ఎవర్. సో ఈ థింగ్స్ అన్నీ ఒక వ్లాగ్ రూపంలో నా ఒక పబ్లిక్కి, ఆడియన్స్కి, నా సబ్స్క్రైబర్స్కి నేను అందించాలని నేనైతే డిసైడ్ అయ్యి స్టైల్ ఛానల్గా అయితే నేను మార్చడం జరిగింది. సో దీనివల్ల ఎనీహౌ ఎవరికైనా ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అండ్ మంచి నాలెడ్జ్ నాకు కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని నేనైతే ఫీల్ అవుతున్నాను. సో ద రీజన్ నేనైతే ఇది లైఫ్ స్టైల్ ఛానల్గా మార్చాను. అండ్ నా వర్క్స్ అయితే నేను చేసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మా బ్రదర్ అయితే కంటెంట్ క్రియేషన్లోనే ఉన్నాడు. ఇంకో బ్రదర్, నాకు 2 brothers, ఇంకో బ్రదర్ కూడా ఆల్మోస్ట్ మాకైతే 3 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నాదైతే అరౌండ్ 10,000 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చింది. అండ్ మా ఫస్ట్ ఛానల్ అయితే ఆల్మోస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో అది తెలుగు ఫ్యాక్ట్ చెక్ ఛానల్. సో 3 channels కూడా మానిటైజేషన్ అయిపోయినాయి. సో ఇది అంటే నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను, బట్ లాస్ట్ 1 year నుంచే మా 3 channels అయితే మానిటైజేషన్ అయినాయి. సో మీరు కూడా
ఇప్పుడు చూడండి, నాకైతే ఇలా కంటెంట్ క్రియేషన్లో నాకు ఇంట్రెస్ట్ ఉండేది. సో ఎప్పటికైనా చేయాలని, ఇప్పుడు కాదు, అరౌండ్ 2017-16లోనే యూట్యూబ్ అంటే ఏంటి అసలు అంటే అలా నేను చూసేవాడిని. బట్ అప్పటికి ఏం నాలెడ్జ్ లేదు. ఇప్పటికీ నాకు ఇంకా కొన్ని తెలియవు. అయినప్పటికీ ఐడియాస్ షేర్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనం ప్రెడిక్ట్ చేయలేము. సో రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే వచ్చేసింది కాబట్టి రోజు రోజుకి ఇంకా అది దూసుకొని వెళ్తుంది. సో దాన్ని కంట్రోల్గా మనం కూడా దాన్ని, ఇప్పుడు ట్రెండ్ ఎలా నడుస్తుందో దాన్ని అడాప్ట్ చేసుకుని మనం కూడా నడుచుకోవాలి. లేదనుకుంటే మనం వెనకబడిపోతాం. సో అదనమాట. సో ఈరోజు అయితే నేను మా ఊరి దగ్గరలోనే ఒక లొకేషన్కి వచ్చాను. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. సో ఎలానో మనం 10,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి థ్యాంక్స్ మెసేజ్ లాగా అందరినీ తెలియజేయాలని ఈ వ్లాగ్ అయితే నేను షూట్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ 6 మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటే 10,000కి అయితే రీచ్ అవుతున్నాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలానే కంటిన్యూగా సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా నేను మంచి ఎక్స్ప్లోర్ వీడియోస్, న్యూ ప్లేసెస్ అండ్ నాకు తెలిసిన థాట్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి కంటెంట్ లైక్ అది ఎడ్యుకేషన్ అవనివ్వండి, మెడికల్ అవనివ్వండి, వాట్ ఎవర్, ప్రతిదీ కూడా నాకు తెలిసింది, ఈవెన్ నేను తెలుసుకొనైనా సరే ప్రతి వ్లాగ్లో ఒకరికి అవసరమై ఉపయోగపడేటట్టుగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.